గుమ్మడిదల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కుల ఆధిపత్యం వల్ల చిన్నారి మృతి చెందడం బాధాకరం అన్నారు. న్యాయం జరగాలంటూ ధర్నా చేపట్టారు. గుమ్మడిదల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో గుమ్మడిదల పట్టణంలో ప్రధాన రహదారిలో నిరసన మరియు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కుమ్మరి గ్రామానికి చెందిన గణేష్ తన భార్య మౌనిక 2 నెలల కుమార్తె బంధువు చంద్రకళతో కలిసి ఈ నెల 18న మల్లన్న జాతరకు వెళ్లారు. బుధవారం రాత్రి దైవ దర్శనం కోసం గణేష్ కుటుంబం వెళ్తుండగా టికెట్ ధర విషయంలో ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డికి భక్తురాలు చంద్రకళకు మధ్య వివాదం తలెత్తింది. 100 రూపాయలు చెల్లించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేయగా తాము మాత్రమే ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులకు గణేష్ కుటుంబానికి మధ్య గొడవ జరగగా అది తోపులాటకు దారి తీసింది. ఈ తోపులాటలో మౌనిక తన చిన్నారితో సహా కింద పడిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురైన శిశువును ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అంతా బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ నెలల చిన్నారి శనివారం మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ అమానుష ఘటనలో కుల ఆధిపత్యం వల్ల ఒక చిన్నారి పసికందు మృతి చెందడం వల్ల తెలంగాణ రాష్ట్ర కుల సంఘాలు, ప్రజలు, యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడుతోంది. మృతికి కారణమైన శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయకపోవడం, ఈ విషాద ఘటనను పోలీసులు, ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నారని అన్ని కుల సంఘాలు ధర్నాలతో, నినాదాలతో హోరెత్తిపోతోంది. ఈ నిరసన కార్యక్రమంలో మృతి చెందిన చిన్నారికి ప్రగాఢ సానుభూతి మరియు ఘటనపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మండల రజక సంఘం అధ్యక్షులు వీరేష్, సంఘం సభ్యులు కనుకుంట పోచయ్య, పెరుగు లక్ష్మణ్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఏదైతే అమానుషమైనటువంటి రజకుల పైన రజాకారుల పరిపాలన ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాలలో ఇంకా ఎక్కడెక్కడ ఉందో ఇలాంటి చూస్తే కానీ తెలిస్తే కానీ తెలుస్తలేదు. సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎన్నో అరాచకాలకు దారి తీసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అని తెలుసుకోవచ్చు. అయ్యా రెడ్డిలారా వెచ్చిస్తున్నాం. రజకులు తలుచుకుంటే, చాకరులు తలుచుకుంటే బట్టలు తెల్లవేయడం తెలుసు, తిరగబడితే ఈపులు సున్నం చేయడం కూడా మా ఆడబిడ్డలకు తెలుసు, మాకు అందరికి తెలుసు. కాబట్టి రజకులకు అండగా అన్ని సంఘాలు దిగుతున్నాయి. రజక సంఘం అంటే చిన్న సంఘాలు కాదు. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ కూడా అన్ని కూడా ఏకమైపోయి చిన్నారి పక్షాన. అయ్యా పోలీస్ అధికారులను అడుగుతున్నా, ఇవాళ రెడ్డి పోలీసు నువ్వు అక్కడ ఉండి డ్యూటీ చేస్తున్నావు, నువ్వు వేసుకున్నటువంటి నిజాయితీ నికాస్ అయినటువంటి కాకీలో ఉండి నువ్వు వేస్తే నీ ఇంట్లో ఒక చిన్న పాప చచ్చిపోతే నువ్వు ఇదే నిర్లక్ష్యం వహిస్తావా అని నేను అడుగుతున్నాను. ఇవాళ నువ్వు డ్యూటీ చేస్తున్నావా, గాడిది పండ్లు తోముతున్నావా, ఇవాళ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు అడుగుతున్నా. ఇవాళ ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోలేకపోయినారు? ఇప్పటి వరకు ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆ యొక్క సర్పంచి, ఆ యొక్క రేవంత్ రెడ్డి కుటుంబానికి దగ్గర సన్నిహితుడైన ఉండా, లేకపోతే నువ్వు ఒక రెడ్డిగా ఉండి ఆ యొక్క డ్యూటీని మీరు చేయలేక ఈరోజు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని అడుగుతున్నా. ఆంధ్ర చూసుకుంటే మొన్నటికి మొన్న మైనర్ బాలిక పైనటువంటి అత్యాచారం జరిగితే నిందితుడిని వెంటనే 24 గంటల వ్యవధిలో చెర్లో శవమై కనిపించిండు. ఎందుకు? ఎవరికి తెలియకుండా పారిపోతున్న తరుణంలో, ఎవరికి తెలియకుండా వితౌట్ పోస్ట్ మార్టం కాకుండా చేయకుండా, బుల్లెట్ ని కూడా బయట తీయకుండా ఆయన నిందించి ఆయనను శిక్షించి మరణం చూపించినటువంటి ఘనత పోలీస్కి దక్కుతుంది. ఆంధ్రలో ఉంది కాబట్టి తెలంగాణలో ఎందుకు లేదు? పోలీస్ నిఘా ఎక్కడ పోయింది? ఈరోజు చిన్నారికి న్యాయం జరిగేంత వరకు ఈరోజు అక్కడ భారీ గేట్లు పెట్టి కుమ్మరి గ్రామానికి పోనిస్తలేరు. అంత భయం ఎందుకు అవుతుంది? సంఘాలను చూస్తే భయం ఎందుకు అవుతుంది? అంత నికాసైన పోలీసు వారు ఉంటే ఆ ఒక 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని వితిన్ సెకండ్లో మీరు శిక్షించాలి. అవసరం అనుకుంటే చిన్నారి మరణం ఏ విధంగా అవుతుందో అదే విధంగా ఉరిదీయాలి. చాతగాని తరుణంలో పోలీస్ అధికారులారా మీరు ఉన్న మీ టోపీని తీసి మీ పై ఆఫీసర్లకు అప్పచెప్పేసి బయటకు వెళ్ళిపోయి డ్యూటీలు చేసుకుని తప్ప ఇలా ఒత్తాసు పలుకుతూ రెడ్డిలకు ఒత్తాసు పలుకుతూ మీరు డ్యూటీలు చేసే కుదరదు. రెడ్డిలు అందరినీ కూడా అనట్లేదు. రెడ్డిల వ్యవస్థకు వస్తే రండి గుమ్మడిదల చూపిస్తాం. గుమ్మడిదలలో ఉన్నటువంటి రెడ్డిలందరూ కూడా ఇప్పటి వరకు ప్రతి గ్రామాలలో రజకులకు అండగా ఉంటున్నారు రెడ్డిలు. మా దగ్గర లేదా రెడ్డి వ్యవస్థ? మీరే ఉన్నారా రెడ్డిలు అనేది? రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుంటూ మీరు కాలం గడుపుతున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. దయచేసి రజక సోదరులారా ఏకంగండి, రండి. మన ఇంటి బిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ, చాకలి బిడ్డ అంటే ఆడబిడ్డ అని ప్రతి ఇంట్లో తెలుసు. రెడ్డి వ్యవస్థ ఇంకా అక్కడ రజాకారుల వ్యవస్థ అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతుంది కాబట్టి అందరూ ఏకం కండి, కదలి రండి. చిన్నారి న్యాయం జరిగేంత వరకు, వాళ్ళని శిక్షించేంత వరకు మనం ఊరికి కోరుకుంటూ రజకుల ఐక్యత, చిన్నారి మరణానికి కారకులైన నిందితులను వెంటనే
కూడా మీరులాగా మనుషులమే కదా, మీకు పోస్తే రక్తమే వస్తుంది, మాకు పోసినా రక్తమే వస్తుంది. మీ దగ్గర పాలు అయితే రావు కదా, ఎందుకు ఆ పాపను తొక్కాల్సి వచ్చింది, ఎందుకు పానం తీయాల్సి వచ్చింది? దానికోసం మాకు కంపల్సరీ న్యాయం జరగాలి. ఎట్లా ఆ పిల్లని ఎట్లా తొక్కారో వాడు కూడా అట్లనే తొక్కి చంపాలి. చాకలోళ్ళు అందరు కలిసి తొక్కి చంపాలని నా ఉద్దేశం. ఈరోజు ధర్నా చేయడం కారణం ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లాలో మా చాకలి కుమ్మర అనే గ్రామంలో చిన్నారి రెడ్డిసి కుల వర్ణ చేసుకొచ్చి ఆ పిల్లని చంపడం జరిగింది, 2 నెలల పాపని. దాని గురించి మేము ధర్నా చేస్తున్నాము. రేవంత్ రెడ్డి కూడా ఎంబడి స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం చేయని రోజుల మేము భారీ ఎత్తున అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. జై రజక, జై రజక. ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మా రజకుల పైన మల్లన్న జాతరలో రజకుల పైన అనవసరంగా రెడ్డి వర్గాలు అమానుష్యంగా కొట్టి ఆడవాళ్ళని చూడకుండా పసిపిల్లలను చూడకుండా పసిపిల్లని కాలుతో తన్నడం, ఆ అమ్మాయి చనిపోయింది. ఇలాంటి కుల వివక్ష మళ్ళీ జరగకూడదని ఈ రెడ్డిలు ఇలాంటివి మానుకోవాలని, అందరి రెడ్డిలను అంటలేము మేము, ఇలాంటి మూర్ఖం చర్యలు చేసే రెడ్డిలనే వ్యతిరేకిస్తున్నాము. ఇట్లా రెడ్డిలు డౌన్ అన్నందుకు అందరు తప్పు పట్టుకోవద్దు, తప్పు చేసిన వాళ్ళనే ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి వర్గీయులైనా సరే ఎవరైనా సరే దీన్ని ఇంతటితో ఆపము, ఇంకా ముందుకు తీసుకుపోతాము. వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. మన రజక సంఘం తరఫున, అఖిల భారత రజక సంఘం తరఫున, మా గుమ్మడాల మండల రజక తరఫున, పడచేరు నియోజకవర్గం తరఫున మేము కంపల్సరీ పోరాడతాం. ఇంతటితో సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. జై యొక్క గుమ్మడిదల మండలు ఒక అందరము ఈ మండలి స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలము అందరము రజకులము యొక్క ధర్నాకు మేము పాల్గొని చిన్నారి మరణం గురించి మేము ఇక్కడ పాల్గొన్నాము. మీ యొక్క సేవ చేసేటి ఒక తల్లి పాప తీసుకొని గుళ్ళకు పోతే మొక్కనియకుండా ఆ తల్లిని హింసలు పెట్టి ఆ పాపను కింద పండేస్తే తొక్కి చంపారు. మీకు ఇంత దుర్మార్గం పాలన మీది? మీ అయ్య జాగిరా గుడులు మీ అయ్యయ్య మేము తెల్లగా చేస్తే మీరు మొక్కుతురు కొడుక. మీ అయ్య జాగిరు కాదు, గుళ్ళు మేము తెల్లగా చేస్తే ఒక రాయికి పెట్టి సున్నం పెడతాడో వంగి మొక్కుతున్నావు. దేవుని మేము సేవ చేసి మేము పెట్టినాము, మీరు గారు మీరు మొక్కెతందుకు పోయినా తల్లిని పాప చంపిపేసిరంటే మీరు ఎంత దుర్మార్గం పాలన, మీరు ఎంత అనాచారము. అటువంటి వాళ్ళని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపి కారాగార శిక్ష విధించాలని కోరుతున్నాం. కారాగార శిక్ష పిల్ల పాడం ఎట్లా తిన్నాడో వాడిని కూడా అదే విధంగా కారాగార శిక్ష చేయాలని మేము కోరుతున్నాం. అటువంటి దర్యాప్తు జరిగేదాకా మేము ఈ రజకులము ఈ యొక్క ధర్నాలు పనిచేయం. మొత్తము ఎన్ని రోజులు కానీ ధర్నాలు పాల్గొని ధర్నాలు చేస్తాము. అది కరెక్ట్ నిర్ణయం తీసుకునేదాకా వాడిని అరెస్ట్ చేసి వారి జైలు మరణ శిక్షకు జైలుకు పంపేదాకా మేము ఇది మానుకోమని చెప్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177
మరియు 7893757770.